మీడియా మిత్రులందరికీ నమస్కారం. మన ప్రజాస్వామ్య దేశంలో కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా ఈ రోజు లేకుండా పోయింది. అయితే ముఖ్యమైన అంశం ఏంటంటే మాట్లాడతాయి. ఇక్కడ ఎన్విరాన్మెంటల్ పోస్టులు పడ్డాయి, ఇంజనీరింగ్ పోస్టులు. దానికి ఏంటంటే ఈ రోజు ఇంజనీరింగ్ అంటే మైనింగ్ వేరే వేరే ఇంజనీరింగ్ వాళ్ళకు అవకాశం ఇచ్చారు. కానీ ఈ రోజు ఒరిజినల్ గా సబ్జెక్ట్ ఉండేది ఎన్విరాన్మెంటల్ వాళ్ళకు ఉంటుంది, ఇంకోటి కెమిస్ట్రీ వాళ్ళకు ఉంటుంది. కానీ వేరే దగ్గర ఇంజనీరింగ్ అని అసిస్టెంట్ ఇంజనీరింగ్ పొల్యూషన్ కంట్రోల్ ఆఫీసర్స్ అని ఇంజనీర్స్ అని పోస్ట్ ఉన్నప్పటికీ వాళ్ళు అక్కడ ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీ కూడా అవకాశం ఇచ్చారు. కానీ తెలంగాణ దానికి ఇస్తలేరు. ఈరోజు దాదాపు కొన్ని వేల మందికి నౌకర్లు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అని అంటున్నా. ఈరోజు తెలంగాణలో మూసీ ప్రక్షాళన జరుగుతుంది. మూసీ ప్రక్షాళన దేనికోసం జరుగుతుంది అంటే ఇది పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి, దాన్ని ఏది అందుకున్న ఎఫ్లుయెన్స్ అన్ని తీసేయడానికి అవకాశం, దానికోసం ప్రక్షాళన చేస్తామని చెప్తా ఉంది ప్రభుత్వం. కానీ ఈ రోజు జరుగుతుంది ఏంటంటే దానికోసం సరిగా సిబ్బంది కావాలి కదా. ఆ సిబ్బంది కావాలంటే మరి వీళ్ళందరికీ అవకాశం ఇవ్వాలి కదా. అలా నిషిడార్థులు ఎవరు? కెమిస్ట్రీ చదివిన వాళ్ళు. నిషిడార్థులు ఎవరు? ఎన్విరాన్మెంటల్ చదివిన వాళ్ళు. మరి వాళ్ళని కాకుండా ఈరోజు రోడ్లు వేసేటోళ్లను, రాళ్ళు కొట్టే ఇంజనీర్లను, కంకర ఇంజనీర్లను, బొగ్గు ఇంజనీర్లను, ఈరోజు వాళ్ళని తీసుకున్న ఇనుము ఇంజనీర్లను తీసుకున్న చాలా పెట్టి వాళ్ళకి ఏమర్థమవుతుంది? లేదు. మరి దీని వెనుక ఉన్న కుట్ర ఏంటి? ఇట్లా కూడా కుట్ర ఉన్నది. పాపం నాకు చెప్తా ఉన్నారు, సార్ అంతటా అందరికీ ప్రతి పక్క రాష్ట్రాలు అంతటా కెమిస్ట్రీ వాళ్ళకు ఎన్విరాన్మెంటల్ అవకాశం ఇస్తుంది సార్, మన తెలంగాణలో ఇస్తలేడు సార్. అంటే తెలంగాణలో ఎందుకు ఇయ్యరో నాకు తెలిసేది, నేను కొట్లాడుతున్నా కాబట్టి. దేనికోసం ఇయ్యారంటే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని వేల మైనింగ్ ఇవి జరుగుతూ ఉన్నాయి. ఆ మైనింగ్ లో కనబడకుండా వచ్చే ఒక సన్న పదార్థం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వావిరాల కాడ, ఇక్కడ ఏది మన ఇబ్రాహింపేట దగ్గర ఉన్న చిన్న వావిరాల కాడ ఆడ దాదాపు 100 మైనింగ్ కంపెనీ ఉన్నాయి. అందులోకి వెళ్ళి అందులో పనిచేసేటోళ్ళకు కూడా వాళ్ళకు ఏవైతే ఊపిరితిత్తులు ఉంటాయో ఆ ఊపిరితిత్తు రాళ్ల లెక్క మారి చచ్చిపోయారు. అయితే అది ఇంజనీర్ కు తెలియదు, మైనింగ్ ఇంజనీర్ కు తెలియదు. అదే పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు, కెమిస్ట్రీ వాళ్ళు, ఎన్విరాన్మెంటల్ వచ్చిందనుకో ఆ పొగ చేయబట్టి అయిందని వీళ్ళు రిపోర్ట్ ఇస్తారు. అందుకని వీళ్ళని పెట్టారు. అర్థమైందా? ఎందుకంటే ఇదే రామకృష్ణారావు గారు క్వాలిఫికే పాపం వీళ్ళందరూ నాకు చెప్తా ఉన్నారు, మేము రామకృష్ణారావు గారిని పోయి కలిసినాం సార్, చాలా బాగా స్పందించిండు సార్ అని అంటారు. అసలు దొంగనే ఆయన. వీళ్ళు పోయి కలిసింది #1 దొంగను రామకృష్ణారావును. అర్థమైందా? ఈ కుబేరాన్ని తీసుకొచ్చి ఈ రోజు రాష్ట్రాన్ని ముంచుతున్నది, ఉద్యోగాలు ముంచుతున్నది, కాంట్రాక్టర్లు ముంచుతున్నది, తెలంగాణ అప్పుల పాలు చేసింది. ఇవాళ నన్ను అరెస్ట్ చేయని పోలీసు వాళ్ళు వచ్చింది. కానీ ఆ జీప్ కూడా కుదబెట్టి ఉంది విజయ బ్యాంక్ 600 కోట్ల రూపాయల స్కూటర్లు, పాకీటాకులు అన్ని కూడా కుదబెట్టారు. వరంగల్ సెంట్రల్ కూడా కుదబెట్టించారు. పాపం ఆయన దగ్గర పోయి మాకు అవకాశం ఇవ్వండి సార్ అని చెప్పి అడిగింది. వీళ్ళకి అవకాశం ఇయ్యరు. కాకపోతే ఈరోజు అవకాశం ఇవ్వాలని చెప్పి వీళ్ళు శాంతియుతంగా కోరిన, మేము కూడా శాంతియుతంగానే కోరుతున్నాం ఒక అవకాశం. ఎందుకంటే చిన్నారెడ్డి గారు రాసిండ్రు దానిపైన, కోదండరామ్ గారు కూడా పోయిండ్రంట, వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పిందంట. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం ఈరోజు పొల్యూషన్ అనేది భయంకరంగా పెరిగిపోతా ఉంది. కాబట్టి 101% మన రాష్ట్రానికి కొన్ని వేల మంది వీళ్ళు అవసరం ఉన్నారు. ఈరోజు యాక్టివిటీస్టులు ఉన్నారు, ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్, కానీ ప్రభుత్వ పరంగా లేరు. కొన్ని వందల వేల కంపెనీలు ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు కాలుష్యాన్ని వెదజల్లుతా ఉంది. ఈరోజు మూసీల కాలుష్యం అనేది దాదాపు 100 ఏది మన ఫార్మా కంపెనీకి వెళ్ళి అందులోకి వస్తా ఉంది. ముఖ్యంగా దివిస్కి వెళ్ళి కానీ, భారత్ బయోటెక్కి వెళ్ళి కానీ, అరవిందోకి వెళ్ళి కానీ, ఈరోజు అన్ని కంపెనీలకి వెళ్ళి అన్నీ వస్తున్నాయి. కానీ ఈరోజు మనం ప్రక్షణ ఎట్లా చేస్తున్నామనంటే ఆ మూసీలకు వచ్చే పొల్యూషన్ తీయరంట, కానీ దాన్ని శుద్ధరీకరణ చేస్తారంట. ఎత్తానంటే ఒక గజానికి, ఒక గజం అంటే ఎంత కాదు, ఒక గజానికి 39 లక్షలు అవుతుంది ఇప్పుడు మూసీ శుద్ధరీకరణ. 1 లక్ష మొన్న జీవో నంబర్ 654 నుంచి నాకు చెప్పుకున్నది, తీసే టైం లేదు. కానీ ఇంత గట్టనికి ఈరోజు 35 లక్షల రూపాయలు ఖర్చు పెడతాం. అంత అవసరం లేదు. వీళ్ళుంటే అంత అవసరం, అంత ఖర్చేం కాదు. వీళ్ళే పోతారు. అది ఎట్లా శుద్ధీకరణ చేస్తారు, ఎస్టీపీఎల్ ఎక్కడ పెట్టాలి, ఎస్టీపీలు ఎక్కడెక్కడ పెట్టాలి, వీళ్ళు ఎట్లా శుద్ధీకరణ చేయాలి, తక్కువ ఖర్చుతోని ఈరోజు ఏ విధంగా మరి ఈ కాలుష్యాన్ని అరికట్టాలి అనే ఇది ఇస్తారు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా మీకు విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే వీళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి. మేము డిమాండ్ ఏం చేస్తలేం. డిమాండ్ చేస్తే మీరు ఫీల్ అవుతారు. డిమాండ్ మేము చేయం. డిమాండ్ వేరే సందర్భంలో చేస్తాం. కానీ ప్రస్తుతం మాత్రం వాళ్ళందరూ కూడా ఈరోజు రిక్వెస్ట్గా మీరు చేసేది డిమాండ్ చేస్తలేరు కదా, రిక్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు. కాబట్టి ఈరోజు కెమిస్ట్రీ వాళ్ళకు, ఎన్విరాన్మెంట్ వాళ్ళకు కూడా ఈరోజు ఏవైతే ఇప్పుడు ఖాళీలు పడుతున్నాయో ఆ ఖాళీలు కూడా సరిపోవు. ఈరోజు వేల పొల్యూషన్ కంట్రోల్ ఆఫీసర్స్, ఇంజనీర్లు ఈరోజు ముఖ్యంగా ఈ తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ అంతమంది అవసరం ఉన్నది. కాబట్టి అది వెంటనే వాళ్ళ డిమాండ్, వాళ్ళు ఏదైతే న్యాయమైన కోరిక ఉందో దాన్ని తీర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఇటువంటి ఆఫీసర్లు వస్తే 19 జరుపుదని మీరు అంటారు కదా, ఎంతమంది? బ్రదర్, యాక్చువల్ గా నేను మొత్తం ఉన్న ఈరోజు తెలంగాణలో ఉన్న ఖాళీలు 3,50,000 ఖాళీలు. అందులో వీళ్ళకి ఇవ్వాల్సింది మన ఏది ఫ్యాకల్టీ కూడా బరాబర్ లేదు. మీకు వీళ్ళ ఫ్యాకల్టీ చదువు చెప్పేటోళ్ళు లేరు. చదువు చెప్పే సార్లు కావాలి,
దాన్ని ప్రాక్టికల్ సార్లు కావాలి, వాళ్ళని తీసుకపోయే సార్లు కావాలి. దాదాపు ఈజీగా ఈరోజు 2000 3,000 మధ్యలో వీళ్ళు ఈరోజు అవసరం ఉంటుంది. హైదరాబాద్కు మాత్రం పక్కా 1000 మంది కావాలి. ఎందుకంటే ఈరోజు పెద్ద పెద్ద ప్రాజెక్ట్ తీసుకుంటూ చాలా పొల్యూషన్ కంపెనీలు ఈరోజు హైదరాబాద్ చుట్టూ ఉన్నాయి. ఈరోజు మాట్లాడేటోళ్ళు లేరు, స్టడీ చేస్తలేరు, ఇంకా ఎన్జిఓలు తప్ప ఎవరు మాట్లాడేటోళ్ళు లేరు. కాబట్టి వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది పెరగాలి. నేను ఇక్కడ కూర్చున్న 4-5 పెట్టుకొని అంటలేను. ఈ హైదరాబాద్ నగరం బతకాలంటే వచ్చే రోజులలో ఇంకొక 100 నిజాం సర్కార్ అసంటోనికి అంత పెద్ద ఆలోచన ఉంది, ఇంత పెద్ద యూనివర్సిటీ. యాక్చువల్గా మన కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి నుంచి మనకి ఎంత కావాలంటే బిల్డింగ్ ఒకటి దాలవైన కుక్కం చదువుతారు, ఇది అంతే ఎందుకు అనేటోడు కావచ్చు. అర్థమైందా? గతంలో అక్కడ రోడ్లు కూడా వేద్దామని చూసి నేను, కానీ ఆ రోజు ఎప్పటికో ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీలన్నీ చూసి దానికి తలదన్నేలాగా ఉండాలని చెప్పి ఇవన్నీ ఎందుకు పెట్టిండ్రు? కాలుష్య నివారణ కోసం. ఈరోజు హైదరాబాద్ జిల్లా కాపాడుతుందంటే ఉస్మానియా యూనివర్సిటీ కాసు బ్రహ్మాండ స్టేడియం ఏదైతే ఉందో అటువంటి కొన్ని గ్రౌండ్లు ఈ రోజు కాపాడుతున్నాయి. అక్కడ అంతటా కూడా ఈ రోజు మన ఏది కంప్లీట్ ఇది కాంక్రీట్ హబ్ లెక్క అయిపోయింది. కాంక్రీట్ హబ్ అంటే చెట్లు లేవు, కంప్లీట్ ఇదే. అందుకనే ఈ మధ్యలో ఎక్కడ ఈ ఫస్ట్ టైం ఈసారి ఉక్కపోతే ఎక్కువైంది, హ్యూమిడిటీ ఎక్కువైపోయింది ఎండల. కాబట్టి ఇవన్నిటి కూడా కారణం ఏంటంటే పర్యావరణం అనేది పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. ఆ పర్యావరణం కాపాడాలంటే ఇటువంటి పర్యావరణ ఉద్యోగులు అనేది ఈరోజు రాష్ట్రానికి అవసరం. దాన్ని ఎంతమందిని పెట్టుకుంటే అంత మంచిది. ప్రపంచ దేశాలన్నీ కూడా దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. వరల్డ్ బ్యాంక్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 4,500 కోట్ల రూపాయలు రుణాలు తెచ్చుకున్న ముఖ్యమంత్రి గారు, మరి వాళ్ళు కూడా చాలా ఇంపార్టెన్స్ వీళ్ళకి ఇస్తుండ్రు. కాబట్టి మేము ఇంతమందిని నియమించుకున్నామని చెప్పాలి. మేము కూడా సోమవారం రోజు మంగళవారం రోజు మరి ముఖ్య కార్యదర్శి గారిని కలిసి, ఇప్పుడు వచ్చిన ఆయన జర మంచోడే అంట, ఆయనను కలిసి మరి ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు మరి వీళ్ళ ఆఫీసర్లను, ఇంజనీర్లను, మరి కెమిస్ట్రీ వాళ్ళకు, ఎన్విరాన్మెంటల్ కూడా అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటాం. గత ముఖ్యమంత్రి తెచ్చుకుంటా, ఈ ముఖ్యమంత్రి తెచ్చుకుంటా ఏషియన్ బ్యాంక్ నుంచి పైసలు ఈ ప్రజెంట్ 3 రోజుల కింద వచ్చింది. మొత్తానికి ఏడీబీ బ్యాంక్ వెళ్ళి తీసుకొని వచ్చిండు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫిలిప్పీన్స్కి వెళ్ళి తీసుకొని వచ్చిండు. నేను ఈరోజు ఆ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా నేను ఉత్తరం రాసిన, వీళ్ళకి తీర్పనికి ఏం లేదు, ఇవన్నీ కూడా నాన్ పర్ఫార్మెన్స్ అంటే ఎన్పిఏ కింద ఆల్రెడీ కాళేశ్వరం వేసిండ్రు, అది కూడా నాన్ పర్ఫార్మెన్స్ అసెట్ కింద వస్తుంది, దానికి మీరు రూపాయి ఆమదిని రాదు, మీరు అప్పు ఇవ్వాలన్నా వద్దని ఒకసారి ఆలోచించండి అని చెప్పి నేను పొద్దుగాల ఫిలిప్పీన్స్ కూడా నిన్న పొద్దుగాల లెటర్ కూడా పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ బ్రదర్. జగన్ సార్ మాట్లాడుతున్నాడు, సార్ మాట్లాడుతాను మర్యాద పూర్వకంగా. బోలో స్వతంత్ర భారత్ కి జై. ఇది మన ప్రజాస్వామ్యం. మీడియా